హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక కట్ట పుదీనాను తీసుకుని బాగా శుభ్రంగా ఒలిసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. అందులోకి ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు తీసుకోవాలండి. స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైంది. ఎండుమిర్చిని వేసుకోవాలండి. నేనైతే 5-6 తీసుకున్నానండి. బాగా కారం ఉన్నాయి ఇవి, మీరైతే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు అదే కడాయిలో పుదీనాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఉంటాయి కదండి, వాటర్ అన్నీ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనాని. పుదీనా చట్నీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి. ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకోవాలండి. పుదీనా అయితే ఫ్రై అయిపోయిందండి. మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిద్దామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకోవాలండి. పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి.